నిన్న మనం ఒక జీమెయిల్ అడ్రస్ క్రియేట్ చేసిన తర్వాత మన డాష్ బోర్డ్ అనేది ఇలా కనిపిస్తుంది. మన స్క్రీన్ అయితే దాని నుంచి మనం ఫస్ట్ సెట్టింగ్స్ నేర్చుకున్నాం. ఏం సెట్టింగ్స్ నేర్చుకున్నాం, ఎలా వినాలి అంటే టూ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఇక్కడ ఏ ఐకాన్ అయితే కనిపిస్తుందో వ్యూ ఛానల్ ఆన్ యూట్యూబ్ అనేది దాని నుండి వెళ్ళొచ్చు. లేదు మనం సింపుల్ గా వెళ్ళాలి, మెయిన్ గా వెళ్ళాలి అనుకున్నప్పుడు రైట్ కార్నర్ లో ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో మన అకౌంట్ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ 1 సెకండ్, ఇక్కడ మనం స్విచ్ అకౌంట్స్ వేరే ఛానల్స్ ఉన్నప్పుడు మనకి స్విచ్ అకౌంట్ అని చూపిస్తుంది. నేను ఆల్రెడీ మన ఛానల్లోనే ఉన్నాను కాబట్టి స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మన డాష్ బోర్డ్ అనేది ఇలా వస్తుంది. డైరెక్ట్ గా మనం నిన్న ఏం చెప్పుకున్నాము, ఇక్కడ నుంచి డబుల్ క్లిక్ చేస్తే మనకి కస్టమైజేషన్ ఆప్షన్ వస్తుంది అని చెప్పుకున్నాం. అలా అవసరం లేకుండా మనం ఇక్కడ నుంచే కూడా కస్టమైజేషన్ లోకి వెళ్ళాలి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ మనం కర్సర్ కిందకి వెళ్తే అనలిటిక్స్, కమ్యూనిటీ, సబ్ టైటిల్స్, కాపీరైట్, ఎర్న్, కస్టమైజేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ కస్టమైజేషన్ క్లిక్ చేసినప్పుడు ఇమీడియట్ గా మన నిన్న ఏమైతే చేంజ్ చేసామో అవన్నీ కనిపిస్తుంది. సో ఫస్ట్ నోట్ ఇట్ డౌన్. మన స్క్రీన్ లో వ్యూ యువర్ ఛానల్ కింద మనకి అనలిటిక్స్, ప్లేలిస్ట్, డాష్ బోర్డ్ ఇవన్నీ కనిపిస్తాయి. ఫస్ట్ డాష్ బోర్డ్, మీ డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ కంటెంట్. కంటెంట్ ఎందుకు ఇలాగా ఉంది అంటే ఇక్కడ మనం ఇంకా ఏం వీడియోస్ అప్లోడ్ చేయలేదు. మేబీ మనం వీడియోస్ అప్లోడ్ చేస్తే వీడియోస్, షార్ట్, లైవ్, పోస్ట్ ఇవన్నీ ఇక్కడ మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ అనలిటిక్స్, మన వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎలా వచ్చినాయి, లాస్ట్ 28 days లో ఎన్ని వచ్చినాయి, ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ కమ్యూనిటీ, ఎవరైనా కామెంట్ చేసినప్పుడు మనకి కమ్యూనిటీ ఇక్కడ కనిపిస్తుంది. సబ్ టైటిల్స్ కావాలంటే పెట్టుకోవచ్చు. కాపీరైట్ ఇవన్నీ అవసరం లేదు మీరు. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఆప్షన్ ఏంటంటే మన ఛానల్ మెయిన్ ఆప్షన్ ఏంటంటే కస్టమైజేషన్. కస్టమైజేషన్ లోకి వెళ్ళాలి. నిన్న మనం ఇక్కడ వ్యూవర్ ఛానల్ కు వెళ్ళాము. కస్టమైజేషన్ లోకి వెళ్ళిన వెంటనే నిన్న మనం ఏమైతే చేంజెస్ చేసామో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో మెయిన్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది కస్టమైజేషన్. కస్టమైజేషన్ లో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, సెట్టింగ్స్ లో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. నిన్న కస్టమైజేషన్ లో మనం ఏమేమి చేసాము నోట్ చేసుకోండి. బ్యానర్ ఇమేజ్ ఎలా చేంజ్ చేయాలి అనేది చేంజ్ చేసాం. బ్యానర్ ఇమేజ్ మనకి ఇక్కడ మొబైల్లో ఎలా కనిపిస్తుంది, ల్యాప్టాప్ లో ఎలా కనిపిస్తుంది, టీవీలో ఎలా కనిపిస్తుంది అనేది ఇక్కడ వెర్షన్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఈ బ్యానర్ ఇమేజ్ నచ్చలేదు, ఎప్పుడైనా మార్చాలి అనుకున్నప్పుడు ఇక్కడ చేంజ్ ఆప్షన్ ఉంది కదా, ఆ చేంజ్ ఆప్షన్ తీసుకుని మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో అది పెట్టుకోవచ్చు. లేదు నాకు అసలు ఏమి వద్దు అంటే రిమూవ్ ఆప్షన్, రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇది మన ప్రొఫైల్. ఇక్కడ మార్నింగ్ మోటివేషన్ అనే ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, ప్రొఫైల్లో ఐదర్ మన పిక్ అన్నా పెట్టుకోవచ్చు, లేదా లోగో అన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే. మీకు ఎప్పుడైనా ప్రెసెంట్ ఇప్పుడు క్రియేట్ చేయడానికి ఒక లోగో క్రియేట్ చేసేసుకున్నారు కదా, ఆ లోగో మీకు ప్రొఫెషనల్ గా నెక్స్ట్ ఇంకొకటి ప్రిపేర్ చేసుకున్నారు, ప్రెసెంట్ లోగో నార్మల్ గా కండక్ట్ చేసుకున్నారు. సో క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ లోగోని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో నేను మనం నేర్చుకున్నది బ్యానర్ ఇమేజ్ ఎలా పెట్టుకోవాలి, పిక్చర్ ఎలా పెట్టుకోవాలి అని పెట్టుకున్నాము. నెక్స్ట్ హ్యాండిల్ అనేది ఎలా చూపిస్తుంది మనకి ఇక్కడ, ఇవన్నీ చేసుకున్నాం. అలాగే డిస్క్రిప్షన్ లో ఏమేమి రాసుకోవాలి, డిస్క్రిప్షన్ లో ఏం రాసుకోవాలి, వాట్స్ అబౌట్ అవర్ ఛానల్, ఎవరైనా వచ్చి మన ఛానల్లో ఏంటి మనం ఏమి రిప్రజెంట్ చేస్తున్నాము మన ఛానల్లో అని చెప్పేది మనం ఇక్కడ నోట్ చేస్తామన్నమాట. మన ఛానల్ అసలు ఏంటి, దాని నుంచి వాళ్ళు ఏం నేర్చుకుంటారు, మోటివేషన్ వీడియోసా, కుకింగ్ వీడియోసా, ట్రావెలింగ్ బ్లాగ్సా, లేకపోతే బిజినెస్ వీడియోసా, ఏంటనేది మన కాన్సెప్ట్ షార్ట్ అండ్ స్వీట్ గా ఇక్కడ రాసేసుకోగలగాలి. సో నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ వచ్చి లాంగ్వేజ్, ఇది అవసరం లేదు. నెక్స్ట్ యూఆర్ఎల్, లింక్స్, మన సోషల్ మీడియా లింక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే మనం ఎన్ని లింక్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనం కాపీ పేస్ట్ చేసుకుంటాం. అలా యాడ్ ఆన్ లింక్స్, మీకు ఎన్ని లింక్స్ కావాలంటే అన్ని యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది అవసరం లేదనుకోండి, డిలీట్. అలా మనం ఒక ఛానల్ క్రియేట్ చేసాము అనుకుంటే దానికి సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అవి క్రియేట్ చేసేసుకుని ఆ లింక్ తీసుకొచ్చి ఇక్కడ మనం కాపీ పేస్ట్ చేస్తాం. ఇప్పుడు మెయిన్ ట్రెండింగ్ లో ఉన్నవి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. సో ఆ రెండు మెయిన్ గా మీరు క్రియేట్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకోవాలంటే ఇక్కడ యూట్యూబ్ ఛానల్ లింక్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కాంటాక్ట్ ఇన్ఫో, మీరు బిజినెస్ చేస్తున్నారు, లేదా మీరు ఏదైనా ప్రోడక్ట్ అమ్మాలనుకుంటున్నారు, లేదా మీ ఓన్ బిజినెస్, లేదా ఇప్పుడు శ్రీకాంత్ సార్ క్లాసెస్ తీసుకుంటారు కదా దాని మీద. సో ఆ క్లాస్కి సంబంధించి ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఈమెయిల్ ఇస్తారు. లేదా ఇక్కడ మ్యామ్ చిన్నారి లోకం మీద ఒక వీడియోస్ చేస్తున్నారు, ఆ వీడియోస్ గురించి ఏమైనా ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఆ జీమెయిల్ అడ్రస్ ఇచ్చుకుంటారు. లేదా ఇప్పుడు ఎవరు గంగరాజ్ గారు
ఐఎంసి అని చెప్పి గ్రీష్మ ఆయుర్వేదం అని పెట్టారు కదా, ఆయన ప్రోడక్ట్ సేల్ చేసుకోవాలంటే ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఆ తగ్గట్టు ఈమెయిల్ కి ఇచ్చుకుంటారు. ఇది మీ పర్సనల్ ఈమెయిల్ ఇవ్వద్దు, అలాగే మీ ఛానల్ సంబంధించిన ఈమెయిల్ ఇవ్వద్దు. ఒకటి, ఎందుకంటే అందరికీ ఇది కనిపిస్తుంది అనమాట, ఈమెయిల్ అనేది ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. సో మీ పర్సనల్ది వద్దు, అలాగని ఛానల్ది వద్దు. ఛానల్ది ఎందుకు వద్దు అంటున్నానంటే, ఛానల్ కి సంబంధించిన యూట్యూబ్ మెయిల్స్ ఏమైతే ఉన్నాయో మన ఛానల్ కి వస్తుంది అనమాట. ఐదర్ రెవెన్యూ మ్యాటర్ కానీ, నెక్స్ట్ ఛానల్లో ఏమైనా సెట్టింగ్స్ ఉన్నప్పుడు ఇవి ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే, మనం బాగా ఎర్న్ చేస్తున్నాం అనుకోండి, ఎవరైనా హ్యాక్ చేసినప్పుడు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకని ఎప్పుడైనా సరే మనం ఒక ప్రోడక్ట్ సేల్ చేయాలనుకున్న అడ్వర్టైజ్మెంట్ కన్నా అది ఒక సెపరేట్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఉండాలి, దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాలి. అండ్ ఫైనల్ గా వచ్చి వీడియో వాటర్ మార్క్. మన వీడియో వాటర్ మార్క్ ఎలా కనిపించాలి అనుకుంటున్నామంటే, ఎండ్ ఆఫ్ ది వీడియో కనిపించాలా, స్టార్టింగ్ లోనే కనిపించాలా, ఎంటైర్ వీడియో కనిపించాలా, ఈ ఆప్షన్. నేను ఎండ్ ఆఫ్ ది వీడియో చూస్ చేసుకున్నాను. ఇక్కడ మన వాటర్ మార్క్ మన పిక్కే ఇవ్వాలని లేదు, మన లోగో ఇవ్వాలని లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అని కూడా పెట్టుకోవచ్చు, ఆల్రెడీ సబ్స్క్రైబ్ అని చూపిస్తుంది, బట్ మన లోగో ఉంటే ఇంకా బెటర్ ఆప్షన్ అనమాట. ఈ లోగో మనకి ఎప్పుడు కనిపిస్తుంది, వీడియోని హారిజాంటల్ గా చూసినప్పుడు మొబైల్లో కనిపిస్తుంది, రిమైనింగ్ ల్యాప్టాప్ లో డైరెక్ట్ గానే కనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ ఓకే అనుకుంటే ఓకే, చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. మొత్తం ఆప్షన్స్ అన్ని ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇది ఇది నిన్నటి వరకు మనం డిస్కస్ చేసుకున్న క్లాస్. సో ఇవన్నీ మీరు చేంజ్ చేశారు అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్, ఇవన్నీ కంపల్సరీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏది చేంజ్ చేసినా మళ్ళీ టాప్ లోకి వెళ్ళి పబ్లిష్ అనే ఆప్షన్ కొట్టాలి. లేదు అనుకుంటే మీరు ఏది చేంజ్ చేసినా అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లోగో చేంజ్ చేస్తున్నాను చూడండి, చేంజ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి బొమ్మ పెడుతున్నాను, నా ప్రొఫైల్ ఎలా కనిపించాలనుకుంటున్నాను. పబ్లిష్ అయిపోయింది, ఇది ఓకే అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్ బ్యాక్ వెళ్ళిపోతే ఇది అప్డేట్ అవ్వదు. అవ్వాలి అన్నప్పుడు ఇక్కడ కంపల్సరీ మనం పబ్లిష్ చేసుకోవాలి. పబ్లిష్ చేసినప్పుడు మాత్రమే మన లోగో అనేది చేంజ్ అవుతుంది. ప్రొఫైల్ ఐకాన్ పబ్లిష్ అంటే ఏం లేదు, సేవ్ అన్నమాట. చూడండి ఇప్పుడు మార్నింగ్ మోటివేషన్ చేంజ్ అయింది. ఇప్పుడు నేను ఇది రిఫ్రెష్ చేస్తున్నాను, రిఫ్రెష్ అవడానికి కొంచెం టైం పడుతుంది. ఇది మొత్తం వ్యూ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ ఎలా ఉంది, చేంజ్ అయింది చూసారా, రిఫ్రెష్ అయిన తర్వాత మన పిక్ అనేది చేంజ్ అయింది. ప్రీవియస్ నేను మార్నింగ్ మోటివేషన్ లోగో పెట్టాను, అది నాకు నచ్చలేదు అనుకున్నాను, చేంజ్ చేసేసాను, ఒక అమ్మాయి బొమ్మ వచ్చింది, ఓకే అనుకున్నాను. ఇప్పుడు మనకి మన ఛానల్ అనేది బ్యానర్ ఎలా కనిపిస్తుంది, ఇక్కడ ఇలా కనిపిస్తుంది. ఇదంతా మనం ఎందులో చేసాము, కస్టమైజ్ ఆప్షన్. ఇక్కడ కస్టమైజ్ ఆప్షన్ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళి మనం మొత్తం చేంజ్ చేసుకున్నాం. ఓకే రైట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, కస్టమైజేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈరోజు సెట్టింగ్స్ లోకి వెళ్తాం. సెట్టింగ్స్ లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఆ ఆప్షన్స్ ఏమేంటి అనేది వాళ్ళు నేర్చుకుందాం. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చి జనరల్. జనరల్ అంటే ఇక్కడ మనకి కరెన్సీ చూపిస్తుంది. కరెన్సీ దగ్గర మనం క్లిక్ చేసినట్టయితే యుఎస్డి డాలర్, ఇక్కడ వేరే 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 కంట్రీస్ ఉన్నాయి. ఇక్కడ కావాలంటే మనం ఇండియన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ యుఎస్డి ఎందుకు పెట్టుకోవాలంటే, యుఎస్డి అనేది అమెరికన్ డాలర్, మనకి ఇన్కమ్ అనేది డాలర్స్ లో పడుతుంది అనమాట. $100 అయినప్పుడు మాత్రమే మన అకౌంట్ లో అది $100 మన ఇండియన్ రూపీస్ లో చేంజ్ అయ్యి మన అకౌంట్ లోకి పడుతుంది. సో ఇక్కడ మనం కావాలంటే ఇండియన్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఇండియన్ చూస్ చేసుకుంటే మన మనీ మనకి ఏదైతే ఎర్న్ అవుతుందో ఆ మనీ ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ అవుతుంది. లేదు అనుకున్నప్పుడు యుఎస్డి, నేను ఇక్కడ యుఎస్డియే ఉంచుకోమని చెప్తాను. ఎందుకంటే మన ఇండియన్ మనీలోని ఎంత అమౌంట్ అయితే మనకు పడుతుంది అనేది కన్ఫ్యూజ్ ఉంటుంది. అదే యుఎస్డి లో పెట్టుకున్నాం అనుకోండి, వన్స్ $100 అయిపోయినాయి అనుకోండి, మనకి నెక్స్ట్ మంత్ ఇన్కమ్ వస్తుందని మనకి అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఎప్పుడు యుఎస్డి డాలర్ అని చూస్ చేసుకోవచ్చు. లేదా నాకు ఇండియన్ మనీలోనే కనిపించాలి అనుకుంటే ఇండియన్ కూడా చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఛానల్ సెట్టింగ్ లో మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి: బేసిక్ ఇన్ఫో, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, ఫీచర్ ఎలిజిబిలిటీ. సో ఫస్ట్ మనం బేసిక్ ఇన్ఫో అంటే మనం కరెక్ట్ ఎక్కడ ఉంటున్నాం, మన ఇండియా కాబట్టి ఇండియా చూస్ చేసుకుంటాం. లేదు మనం వేరే ప్లేసెస్ నుంచి వేరే ఏరియాలో, ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే ప్లేస్ లో ఉంటే ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటాం. బట్ మనం ఇండియాలోనే ఉన్నాం కాబట్టి మన రెసిడెన్స్ అనేది ఇండియా సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ కీవర్డ్స్,
ఇక్కడ కీవర్డ్స్ ఏంటంటే మన ఛానల్ కి యూట్యూబ్ ఆల్గారిథం కి అర్థం అవ్వాలన్నమాట. అంటే మన ఛానల్లో ఏమేమి ఉంటున్నాయి, మెయిన్ కీవర్డ్స్ ఏంటి, దీనివల్ల యూజ్ ఏంటంటే యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది అనమాట. ఇది దీనికి సంబంధించిన రెలవెంట్ టాపిక్ అని. ఇది ఎక్కడ మనకి కనిపించదు, బట్ మనం ఇక్కడ జాగ్రత్తగా రాసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఛానల్ పేరు రాసేసుకోవాలన్నమాట. మనం ఏ ఛానల్ అయితే క్రియేట్ చేసుకుంటున్నామో ఆ ఛానల్ పేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మార్నింగ్ మోటివేషన్ అంటే మార్నింగ్ మోటివేషన్, లేదా నా ఛానల్ నేమ్ వాయిస్ ఆఫ్ వనిత అనుకోండి, వాయిస్ ఆఫ్ వనిత అని పెట్టుకుంటాను. మెయిన్ అది పెట్టుకుని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినప్పుడు మనకి కీవర్డ్ ఇలా కనిపిస్తుంది. లేదు నాకు ఇంకొక ఛానల్ ఉందని చెప్పాను, హౌ టు మేక్ సింపుల్, అలా ఏ ఛానల్ అయితే అది ఒకటే పెట్టుకోవాలి. అంతేగాని రెండు ఛానల్స్ ఉన్నాయని రెండు ఛానల్ నేమ్స్ పెట్టుకోకూడదు. మన ఛానల్ నేమ్ ఏదైతే ఉందో, ఏ టాపిక్ కి మనం చెప్తున్నామో, మనం ఆడియన్స్ ఎలా సెర్చ్ చేస్తారు మన ఛానల్ గురించి అనేది ఒకటి మైండ్ లో ఉండాలి. నెక్స్ట్ మనది మోటివేషన్ అయినప్పుడు దానికి రిలవెంట్ కీవర్డ్స్ ఇచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది మోటివేషన్ కదా, దానికి నేను అందరూ కొంచెం మంది ఎలా సెర్చ్ చేస్తారు, మార్నింగ్ మోటివేషన్ అని కూడా సెర్చ్ చేస్తారు కదా, అది ఒక కీవర్డ్ ఇస్తాను, మార్నింగ్ మోటివేషన్. ఇంకా ఎలా సెర్చ్ చేస్తారు, మోటివేషన్, ఇన్స్పిరేషన్, లేకపోతే మార్నింగ్ మోటివేషన్ విత్ ఎట్ 6 AM, అలా మొత్తం మనం ఏ కీవర్డ్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆల్గారిథం కి అనేది ఇక్కడ రిలవెంట్ చేయాలి. మీకు కన్ఫ్యూజ్ ఉందనుకోండి, ఒకసారి చాట్ జీపీటీకి వెళ్ళండి, నా ఛానల్ నేమ్ ఇది, దానికి రిలవెంట్ కీవర్డ్స్ నేను పెట్టాలనుకుంటున్నాను, సజెస్ట్ చేయంటే సజెస్ట్ చేస్తుంది. సో అవి తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాట్ జీపీటీకి వెళ్తున్నాను. Give me keywords for my YouTube channel morning motivation. మోటివేషన్ ఎట్ 6 AM అని పెట్టాను కదా దీనికి నేను. సో ఎట్ 6 AM ఇప్పుడు అది కీవర్డ్స్ ఇస్తుంది. కీవర్డ్స్ ఇలా ఇచ్చింది కదా, మనం ఎప్పుడు చాట్ జీపీటీ సెర్చ్ చేసినప్పుడు గివ్ మీ విత్ కామా, ఇప్పుడు మనకి ఇలా ఈ కీవర్డ్స్ ఇచ్చింది. ఈ కీవర్డ్స్ తీసుకుని ఇక్కడ ఇవి తీసుకువెళ్ళి అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మనం చదువుకుని ఏవైతే మనకి రిలవెంట్ అనిపిస్తున్నాయి అన్ని పెట్టుకోవాల్సిన లేదు, ఇక్కడ మనం చూస్ చేసుకుంటాం అనమాట. ఏవైతే కనిపిస్తున్నాయి అలా పెట్టుకోవచ్చు. లేదు ఇవి అసలు మీకు ఎలా టైప్ చేయాలనేది తెలియదు అనుకుంటే, ఇక్కడ ఈ ఛానల్ కస్టమైజేషన్ ఉంది కదా, ఈ ఆప్షన్ ని మీరు పిక్ తీసుకోండి. ఈ పిక్ తీసుకుని చాట్ జీపీటీకి వెళ్ళి ఇక్కడ మీరు ప్లస్ అండ్ సింబల్ ఉంది కదా, ఆ ప్లస్ అండ్ సింబల్ లో యాడ్ ఫొటోస్ అని చెప్పేసి మన స్క్రీన్ షాట్ తీసుకున్నది మనం అక్కడ పేస్ట్ చేసాం అనుకోండి, అక్కడ దానికి తగ్గట్టు రిలవెంట్ కీవర్డ్స్ అదే ఇచ్చేస్తుంది అనమాట. అవి తీసుకెళ్లి డైరెక్ట్ కాపీ అని ఇస్తుంది, కాపీ పేస్ట్ చేసేసుకోవడమే. సో ఇవన్నీ మనం ఇది మొత్తం యూట్యూబ్ ఆల్గారిథం కి సంబంధించిన కీవర్డ్స్ మాత్రమే. ఇవి మన ఛానల్లో కానీ సారీ మన యూట్యూబ్ వీడియోస్ లో కనిపించవు. ఇది ఆల్గారిథం కి సంబంధించిన కీవర్డ్స్. సో ఆలోచించుకుని ఆ కీవర్డ్స్ ఏవైతే క్యాచీగా ఉన్నాయో మన సబ్జెక్ట్ కి రిలవెంట్ గా అవి మొత్తం తీసుకోవాలన్నమాట. ఓకే, సేవ్. ఇంకా అప్పుడే సేవ్ చేయొద్దు. ఇది మొత్తం బేసిక్ ఇన్ఫోలో మనం కంట్రీ రెసిడెన్స్ చూస్ చేసుకున్నాం, కామా పెట్టి. ఇవి 500 క్యారెక్టర్స్ వరకు మనం రాసుకోవచ్చు. 500 కంప్లీట్ అయ్యే వరకు మనం రాసుకోవచ్చు. 500 కంటే ఎక్కువ రాస్తే మళ్ళీ రెడ్ ఇండికేషన్ చూపిస్తుంది, అది అలో చేయదు అనమాట. సో అప్పుడు ఏం లేదు, ఒకవేళ మీరు ఎక్కువ రాసేసి అది ఎలా అంటే ఇంటూ మార్క్ చేసేయడమే, అది క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్తారు. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, ఇప్పుడు మేడం రాజేశ్వరి మేడం అడిగారు కదా, మేడ్ ఫర్ కిడ్స్ అనేది ప్రతి వీడియోకి సెలెక్ట్ చేసుకోవాలా మేడం అని. ప్రతి వీడియోకి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మనం సెట్టింగ్స్ లో ఒక్కసారి సెలెక్ట్ చేసేసుకుంటే అది ఇంకా ప్రతి వీడియోకి మనకి రిలవెంట్ గా
అప్లై అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి యూట్యూబ్ 3 ఆప్షన్స్ ఇస్తుంది. ఒకటి మేడ్ ఫర్ కిడ్స్ నా, రెండు నాట్ మేడ్ ఫర్ కిడ్సా, లేదా ఐ వాంట్ టు రివ్యూ దిస్ వీడియో ఫర్ ఎవ్రీ వీడియో. నాకు కన్ఫ్యూజ్ వస్తుంది, అది మేడ్ ఫర్ కిడ్స్ పెట్టాలా నాట్ మేడ్ ఫర్ కిడ్స్ పెట్టాలా అన్నప్పుడు యూట్యూబ్ కే ఆ చాయిస్ వదిలేయండి. ఐ వాంట్ టు రివ్యూ దిస్ సెట్టింగ్ ఫర్ ఎవ్రీ వీడియో, ఆ వీడియోని యూట్యూబే సెట్ చేసేసుకుని మనకి ఇస్తుంది. బట్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనం వీడియోస్ చేసేటప్పుడే ఇట్స్ మేడ్ ఫర్ కిడ్సా నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది మనం చూసుకోవాలి. 13-15 మాక్సిమం 13 బిలో ఉన్న వీడియోస్ ఇయర్స్ వాళ్ళవి చేసినప్పుడు మనం మేడ్ ఫర్ కిడ్స్ అని కంపల్సరీ మెన్షన్ చేయాలి. లేదా అది మనం మెన్షన్ చేయకుండా కిడ్స్ పెట్టేసినప్పుడు యూట్యూబ్ అనేది మనకు ఒక నోటిఫికేషన్ పంపిస్తుంది అనమాట. ఇట్స్ వైలేషన్ అని చెప్పేసి మనకు ఒక నోటీస్ అదే మెయిల్ పంపిస్తుంది. సో అలా ఎక్కువ వచ్చేసినాయి అనుకోండి, మీ ఛానల్ అనేది రిమూవ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఛానల్ మార్నింగ్ మోటివేషన్ అనేది ఆ, చెప్పండి మ్యామ్, రాజేశ్వరి మ్యామ్. మ్యామ్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెడితే రిలేటెడ్ వీడియో పెట్టడానికి స్కోప్ ఉండదు కదా మ్యామ్. నేను ఈవినింగ్ ఒక ట్రై చేశాను మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టి, రిలేటెడ్ వీడియో కింద మనం ఇంకో వీడియో పెడతాం కదా, అది ఆప్షన్ చూపించట్లేదు. కనిపించట్లేదా మ్యామ్? అంటే దానికి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, మీ వీడియోలో కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయకపోతే మీకు ఆ ఆప్షన్ అనేది ఉండదు. ఒకవేళ మీకు ఆప్షన్ అనేది వచ్చినప్పుడు మేడ్ ఫర్ కిడ్స్ కి చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి మ్యామ్. చాలా అది అంటే అది యూట్యూబ్ పాలసీ అన్నమాట. ప్రీవియస్ గా చాలా మంది చిన్నపిల్లల వీడియోస్ చేసి పెట్టేసేవారు. ఇది ఎందుకు వచ్చిందంటే స్టార్టింగ్ ఇలా ఉండేది కాదు. చాలా మంది వ్యూస్ ఇన్కమ్ బాగా వస్తుందని చెప్పేసి చిన్న చిన్న పిల్లల్ని పెట్టేసి వీడియోస్ చేయించేసేవారు, కుకింగ్ వీడియోస్ అని లేదా ఇలా. అప్పుడు ఏం చేసిందంటే కిడ్స్ ఇలా ప్రమోషన్ చేయకూడదు, వాళ్ళ చైల్డ్ అదేదైతే ఉందో ఆ చిన్న పిల్లల్ని ఇంత ఇలా కష్టపెడుతున్నారు అనే ఒక ఆప్షన్ తో ఆ ఆప్షన్ తీసేసి అప్పటి నుంచి ఇది పెట్టింది అనమాట, మేడ్ ఫర్ కిడ్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్. ఇప్పుడు నాది మార్నింగ్ మోటివేషన్ మేడ్ ఫర్ కిడ్స్ కాదు, అబౌవ్ 18+ చూడొచ్చు అందరూ, కాబట్టి నేను ఆప్షన్ ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ సారీ నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టాలి. అదే మీరు ఏం చూస్ చేసుకోవాలి, ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అంటే ఇక్కడ చేంజెస్ చూపిస్తుంది, ఆ చేంజెస్ అన్ని చేసుకోవాలి. ఓకే మ్యామ్, ఈ ఆప్షన్ అయితే మీరు కంపల్సరీ చూస్ చేయాలి. ఇది నాది కాదు కాబట్టి నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకున్నా. మ్యామ్ చెప్పండి. ఓకే మ్యామ్. ఓకే, సో ఇది మెయిన్ ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఫీచర్ ఎలిజిబిలిటీ, మీకు లాస్ట్ నెక్స్ట్ చెప్తాను. ఓకే చెప్పేస్తున్నాను. ఫీచర్ ఎలిజిబిలిటీ ఇప్పుడు చూడండి, నేను ప్రొఫైల్ పిక్ ఇచ్చేసాను, నా ఛానల్ కి నేమ్ ఇచ్చేసాను, హ్యాండిల్ ఇచ్చాను, అలాగే బ్యానర్ ఇమేజ్ ఇచ్చేసాను, మెయిల్ ఇచ్చాను, లింక్స్ ఇచ్చాను, డిస్క్రిప్షన్ రాశాను. ఇవన్నీ ఓకే అయిపోయింది కాబట్టి నాకు ఆల్రెడీ యూట్యూబ్ ఫస్ట్ ఎనాబుల్డ్ చేసేసింది. స్టాండర్డ్ ఫీచర్స్, అప్లోడ్ వీడియోస్, క్రియేట్ ప్లేలిస్ట్లు ఇవన్నీ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. సో కింద చూడండి ఎలిజిబుల్ కి బ్లాక్ ఉంది, టాప్ అనేది ఎనాబుల్డ్ అని ఉంది, అంటే ఇది ఓకే డన్ అయింది, మనకి మొత్తం అన్ని కంప్లీట్ చేసాం కాబట్టి ఇది ఓకే అయింది. బట్ ఇక్కడ చూడండి ఈ రెండు బ్లాక్ లో ఉన్నాయి, ఈ రెండు కూడా మనకి ఓకే అవ్వాలి. ఓకే అవ్వాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ ఏంటి, ఈ ఆప్షన్ కి ఈ యారో కింద మీరు ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ మనకి కొన్ని చూపిస్తుంది అనమాట, వెరిఫై యువర్ ఫోన్ నెంబర్. మీ ఫోన్ నెంబర్ ని వెరిఫై చేసుకున్నప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ అనేది ఎనాబుల్ అవుతుంది. ఈ ఆప్షన్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది, కస్టమ్ థంబ్నైల్స్, మనం మనకి ఇష్టం వచ్చిన థంబ్నైల్ పెట్టుకోవడానికి, లైవ్ స్ట్రీమింగ్స్ చేసుకోవడానికి, వీడియోస్ 15 మినిట్స్ కంటే ఎక్కువ పోస్ట్ చేసుకోవడానికి. అదే మనది కొత్త ఛానల్ కదా, సో అప్పుడు మనం 15 మినిట్స్ వీడియో పోస్ట్ చేయడానికి అవ్వదు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మీ మొబైల్ నెంబర్ తో వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈ ఆప్షన్స్ అన్ని మనకి అవైలబుల్ అవుతాయి అనమాట. ఇక్కడ వెరిఫై యువర్ ఫోన్ నెంబర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ విండోలో అది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. నేను ఇది మీకు చూపించడానికి ఓపెన్ చేసిన ఛానల్ కాబట్టి నేను ఇవ్వట్లేదు. ఇక్కడ మీరు మీ ఫోన్ నెంబర్ ఇస్తే అక్కడ మళ్ళీ మీ మొబైల్ కి పాస్కోడ్ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసినప్పుడు అది ఓకే అయిపోతుంది. రిఫ్రెష్ చేసిన వెంటనే ఇమీడియట్ గా సెకండ్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుంది. ఓకే రైట్, ఇది కొత్త ఛానల్ వాళ్ళు చేయవలసింది. నెక్స్ట్, సో ఇక్కడ వరకు ఓకే అయితే మనం నెక్స్ట్ దానికి వెళ్దాము. ఆ ఓకేనా, అందరూ వీడియోస్ ఆఫ్ చేసేసుకున్నారు? వీడియోస్ ఆఫ్ చేసుకుంటుంటే మీకు అర్థమైందా లేదా అనేది నాకు డౌట్ వస్తుంది. జయశంకర్ గారు ఓకేనా ఇక్కడ వరకు? మ్యూట్ లో ఉన్నారు మీరు. ఓకే మేడం, క్లియర్ మేడం, ఇబ్బంది ఏం లేదు. క్లియర్ గా అర్థమైంది కదా, చేంజెస్ ఈ రోజే చేసేసేయండి. ఓకే, వెంకట్ సార్ ఓకే చెప్పారు, శ్రీకాంత్ సార్ ఓకేనా?
మీకు ఆల్రెడీ ఎనాబుల్ అయిపోయి ఉండొచ్చు మీరు చేస్తున్నారు కాబట్టి. ఆ మిగతా వాళ్ళకి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. రాజేశ్వరి మ్యామ్ కి అర్థమైంది. గంగరాజు గారు అర్థమైందా? గంగరాజ్ సార్ క్లియర్ గా లేదు సార్ మీ వాయిస్. నేను చూసాను మేడం, అయితే నాకు అక్కడే అయిపోయింది. ఆ youtube.com దగ్గరే ఛానల్ చేయడం అయిపోయింది. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఆప్షన్స్ అయితే అర్థమైంది కదా మీకు ఇక్కడ వరకు? ఆప్షన్స్ అర్థమైంది. ఓకే ఓకే. గ్రీష్మ అర్థమైంది అని పెట్టింది. రాజేశ్వరి మ్యామ్ ఓకే. ఆ, ఓకే అయితే నేను నెక్స్ట్ స్టెప్ వెళ్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ వన్ అడ్వాన్స్డ్ ఫీచర్స్. అడ్వాన్స్డ్ ఫీచర్స్ ని మనం ఎనాబుల్ చేసుకోవాలి, కంపల్సరీ ఎనాబుల్ చేసుకోవాలి. దాన్ని యారో మార్క్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కొన్ని. ఏంటంటే మనం ఒక ఐడితో కానీ ఇంటర్మీడియట్ ఫీచర్స్ ఎనాబుల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆప్షన్ మీకు ఎనాబుల్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ 2 కంపల్సరీ ఎనాబుల్ అవ్వాలి. అయినప్పుడు మాత్రమే ఇది అవుతుంది అనమాట థర్డ్ ఆప్షన్. అదేంటి దాంట్లో దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి మన డిస్క్రిప్షన్ లో మనం ఏదైనా మన సోషల్ మీడియా లింక్స్ ఇచ్చుకోవడానికి ఈ ఆప్షన్ అయితే కంపల్సరీ. ఈ ఆప్షన్ ఎనాబుల్ అవ్వలేదు అనుకోండి, మనం ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏ లింక్స్ ఇచ్చినా అది మనకి ఎర్రర్ చూపిస్తుంది, ఓకే అవ్వదు అనమాట. అలాగే లైవ్ స్ట్రీమ్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి, షార్ట్స్ డైలీ పెట్టుకోవాలనుకున్నప్పుడు, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ థంబ్నైల్స్ పెట్టుకోవాలన్నా, మోర్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేసుకోవాలన్నా, ఇవన్నీ అలాగే మీకు మెయిన్ మానిటైజేషన్ అవ్వాలి అన్నా ఇది ఎలిజిబుల్ అవ్వాలన్నమాట. ఈ థర్డ్ ఆప్షన్ అనేది మీకు ఎలిజిబుల్ అవ్వాలి. థర్డ్ ఆప్షన్ ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఫస్ట్ వన్ సెకండ్ వన్ కంపల్సరీ ఎలిజిబుల్ ఉండాలి. ఫస్ట్ వన్ మీరు ఆల్రెడీ సెట్టింగ్స్ చేసుకున్నప్పుడు అవుతుంది. సెకండ్ వన్ మీరు మొబైల్ వెరిఫికేషన్ ఇచ్చినప్పుడు అవుతుంది. థర్డ్ వన్ అనేది ఈ ఎప్పుడు ఎనాబుల్ అవుతుంది అంటే, ఒకటి మీరు కంటిన్యూగా వీడియోస్ పెట్టినప్పుడు అవుతుంది. అంటే మీరు ఒక వీడియో పెట్టేసి 10 days మానేసి ఇంకో వీడియో పెట్టినప్పుడు ఈ ఆప్షన్ మీకు ఎనాబుల్ అవ్వదు. అదొక ఆప్షన్. మీరు కంటిన్యూగా పెట్టారనుకోండి, విత్ ఇన్ 1 month లో అది ఎనాబుల్ అయిపోతుంది. అది ఎనాబుల్ అయినప్పుడు మీరు నెక్స్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని వస్తుంది, మీకు ఆ వీడియో ఆప్షన్ వస్తుంది. దీనికి మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే వీడియో వెరిఫికేషన్. ఈ వీడియో వెరిఫికేషన్ మీరు టచ్ చేసినప్పుడు, క్లిక్ చేసినప్పుడు అది ఒకటి అడుగుతుంది అనమాట. మీ మీ మొబైల్లో మీ ఫేస్ ని ఇలా పెట్టి ఇలా అడ్డంగా ఇలా సైడ్ బై సైడ్ తిప్పమని అడుగుతుంది ఒక 6 seconds. ఆ 6 seconds ఓకే మీకు వెంటనే ఇమీడియట్ గా అయిపోవాలంటే ఆ ఆప్షన్స్ చూస్ చేసుకోండి. లేదు అనుకుంటే వ్యాలిడ్ ఐడి, మీ వ్యాలిడ్ ఐడి ఏదైనా సరే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అది 2 months తర్వాత ఛానల్ యాక్టివ్ అవడానికి, కమ్యూనిటీ గైడ్ లైన్స్ అన్ని అవడానికి. ఆ వ్యాలిడ్ ఐడి అంటే మీరు ఏంటి పాన్ కార్డ్ ఇవన్నీ. బట్ ఇది రిస్క్ కాబట్టి ఈ ఆప్షన్ చూస్ చేసుకోవద్దు. అండ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ వెరీ ఈజీ అనమాట. మీరు ఎలాగో కొత్త ఛానలే కాబట్టి మీరు కంటిన్యూగా పోస్ట్ పెడితే, ఐదర్ షార్ట్ ఆర్ లాంగ్ వీడియోస్ కంటిన్యూగా కన్సిస్టెన్సీగా పెడితే ఈ ఆప్షన్ ఆటోమేటిక్ గా ఎనాబుల్ అయిపోతుంది. మీరు ఏ పని చేయక్కర్లేదు అనమాట. సో అయితే మీరు ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోండి, లేదా సెకండ్ ఆప్షన్. ఏ ఆప్షన్ అయినా మనకి విత్ ఇన్ 1 month పడుతుంది కొత్త ఛానల్ వాళ్ళకి. ఇది ఏం లేదు, కెమెరాని ఇది క్లిక్ చేసిన వెంటనే కెమెరా ఓపెన్ అవుతుంది. అది ఏది అడిగితే మనం అది అడిగి చేస్తే విత్ ఇన్ 2 months లో ఉంటుంది, కానీ విత్ ఇన్ 1 month లో అది ఓకే అయిపోతుంది. ఈ ఆప్షన్ ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్పామ్ వీడియోస్ ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయింది అనుకోండి, ఆ ప్రాబ్లం అయినప్పుడు వీళ్ళు ఫేస్ ఐడెంటిఫికేషన్ కోసం యూట్యూబ్ పెట్టిన సిస్టమ్ అన్నమాట. సో వాళ్ళకి ఇమీడియట్ గా ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వడానికి యూట్యూబ్ వెరిఫికేషన్ అయితే ఫోన్ నెంబర్, వీడియో వెరిఫికేషన్, వాళ్ళ ఐడి కానీ ఇవేమీ వద్దనుకుంటే ఛానల్ హిస్టరీ అంటే మనం రోజు పెట్టిన వీడియోస్, మన వ్యూస్ ఇవన్నీ చేసినప్పుడు విత్ ఇన్ 1 month లో ఈ ఆప్షన్ ఈజీగా ఎనాబుల్ అయిపోతుంది. అంటే ఇది కూడా గ్రీన్ మార్క్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఆల్ అబౌట్ 3 ఎలిజిబుల్ ఆప్షన్స్. ఫస్ట్ వన్ ఆటోమేటిక్ అయిపోయింది, సెకండ్ వన్ ఫోన్ నెంబర్ ఇస్తే అవుతుంది, థర్డ్ వన్ మీరు కంటిన్యూగా కన్సిస్టెన్సీగా వీడియో పెట్టడం వలన అవుతుంది. ఓకే, ఇవన్నీ ఆప్షన్స్ ఓకే అయిపోయినప్పుడు మనం ఇక్కడ సేవ్ ఆప్షన్ నొక్కుతాం. ఓకే, సేవ్ అయిపోయింది. సో ఇంకా ఇక్కడ మనం ఇంకొకటి చేయాలి. సెట్టింగ్స్కి వెళ్ళాం, ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది, సెకండ్ ఆప్షన్ అయిపోయింది, థర్డ్ ఆప్షన్ అప్లోడ్ డిఫాల్ట్స్. ఇది కూడా మెయిన్ అన్నమాట. ఇది టైటిల్ అంటే మీరు ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఇది 100 characters ఉంటుంది.
ఒక వీడియో ఇక్కడ మీరు చూడండి, టైప్ చేస్తేనే తెలుస్తుంది. ఇక్కడ 100 అని చూపించింది చూడండి. నేను టైప్ చేశాను 100 క్యారెక్టర్స్. ఇది ఎందుకంటే మనం ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు మన వీడియోలో ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదైనా వీడియో చూసినప్పుడు మన టైటిల్ చూసే కదా క్లిక్ చేస్తాము. మీరు ఈ రోజు మార్నింగ్ మోటివేషన్ ఇది నేర్చుకోవాలనుకుంటున్నారా అని చెప్పేసి ఒక టైటిల్ పెడతారు, లేదా హౌ టు క్రియేట్ హ్యాండ్ క్రాఫ్ట్ అని చెప్పేసి ఒక టైటిల్ ఇవ్వాలని, లేదా వ్లాగ్స్, నేను మీ వ్లాగ్స్ సంబంధించిన ఒక టైటిల్, నేను ఒక తిరుపతి వెళ్ళాను, తిరుపతిలో ఏం జరిగిందా తెలుసా అని కొంతమంది పెడతారు. అలా క్రియేటివ్ గా టైటిల్ పెట్టడానికి ఇది 100 క్యారెక్టర్స్ వరకు మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ టైటిల్ మాత్రం మనం ఇక్కడ చూస్ చేసుకోకూడదు, ఇది మెయిన్ కదా. ఎందుకంటే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క టైటిల్ ఇస్తాం, మనం అన్నిటికీ ఒకటే టైటిల్ ఇవ్వం కాబట్టి ఇక్కడ మనం ఏం రాయం, ఎంటీగా ఉంచేస్తాం. ఎందుకంటే ఒకటి వీడియోకి డిఫరెంట్ టైటిల్ పెడతాము, ఒక వీడియోకి డిఫరెంట్ టైటిల్ పెడతాం. సో ఇక్కడ మనం ఏం రాయొద్దు. డిస్క్రిప్షన్, ఈ డిస్క్రిప్షన్ లో మాత్రం మనం రాసుకోవచ్చు ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని చెప్పేసి లింక్ ఇవ్వచ్చు. ఛానల్ అని చెప్పేసి మన ఛానల్ లింక్ ఏదైతే ఉందో అక్కడ కాపీ పేస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ మోటివేషన్ కి ఏది ఉంది లింక్, కస్టమైజ్ ఛానల్లో ఉంటుంది చూడండి మీకు. ఇక్కడ కాపీ లింక్, ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం యూట్యూబ్ లింక్. ఓకే, మీది కొత్తది కాబట్టి ఇలా కనిపిస్తుంది, లేదు అనుకున్నప్పుడు @ అలా కూడా వస్తుంది. బట్ మెయిన్ ఇదే ఛానల్ పెట్టుకోవచ్చు. తర్వాత మీరు డిస్క్రిప్షన్ మీ వీడియో గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రావెలింగ్ వ్లాగ్ చేస్తున్నారు, సార్ టాలీ క్లాసెస్ చెప్పాలనుకుంటున్నారు, జయరాజ్ గారు కదా సార్ టాలీ. సో టాలీ క్లాసెస్ చెప్పాలి అనుకుంటున్నారు, అప్పుడు ఆ టాలీకి సంబంధించి సబ్జెక్ట్ ఏముంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. దానికంటే ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన ఛానల్ ని @ మన ఛానల్ పేరైతే ఏదైతే ఉందో అది మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ నేను మార్నింగ్ మోటివేషన్ అయితే మార్నింగ్ మోటివేషన్, వాయిస్, నా ఛానల్ వాయిస్ ఆఫ్ వనిత అనుకోండి, వాయిస్ ఆఫ్ వనిత ఇది పెడతాను. బట్ ఇది ఇక్కడ అయితే క్లికబుల్ అవ్వదు, సో ఇక్కడ మనం పెట్టుకోకపోవడమే మంచిది. యాక్చువల్ గా ఇది ఏ వీడియోకి ఆ వీడియోకి పెట్టినప్పుడు తేడా ఏంటనేది మీకు చూపిస్తాను. ఇలా మనం వాయిస్ ఆఫ్ వనిత అని రాసిస్తాం అనుకోండి, అది క్లికబుల్ లింక్ అవ్వదు. అలా కాకుండా మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడు @వాయిస్ ఆఫ్ వనిత అని పెట్టినప్పుడు అది క్లికబుల్ లింక్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కావాలంటే మనం ఇలా పెట్టుకోవచ్చు, #, పెట్టి వాయిస్ ఆఫ్ వనిత. ఇలా ప్రతి దానికి రాయని అవసరం లేదు కాబట్టి ఇక్కడ వాయిస్ ఆఫ్ వనిత రాసుకుంటారు. అలాగే ఇంకా మీ ఛానల్ ఒకటే కంటెంట్ అనుకోండి, దాని రెలవెంట్ #, ఇక్కడే ఇచ్చేసుకుంటారు. నెక్స్ట్ మీ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చుకోవచ్చు, ఫేస్బుక్ లింక్ ఇచ్చుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా పర్సనల్ గా ఛానల్ ప్రమోషనల్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన డేటా ఇచ్చుకోవచ్చు ఇక్కడ. ఇవన్నీ 5000 క్యారెక్టర్స్ వరకు మనం రాసుకోవచ్చు. అలా ఏం కాదు, నా వీడియో గురించి కొంచెం డీటెయిల్ గా రాయాలి అనుకుంటున్నప్పుడు ఈ డిస్క్రిప్షన్ లో మనం మెన్షన్ చేస్తాం. బట్ ఇక్కడ డిస్క్రిప్షన్ లో మీ వీడియో గురించి ఫుల్ గా రాయాలనుకున్నది ఇక్కడ మెన్షన్ చేయము, ఎందుకంటే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఏం రాస్తాం, మీ ఛానల్ నేమ్, నెక్స్ట్ మీ లింక్స్ ఏవైతే ఉన్నాయో అవి కామన్ గా పెట్టేసుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం అంటే ప్రతి వీడియోకి మనం ఇక్కడ ప్రతి వీడియోకి వేరే వీడియో నుంచి కాపీ పేస్ట్ చేయకుండా యూనివర్సల్ గా ఇక్కడ మనం పెట్టేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇది ఎప్పుడు కూడా ఇది మెయిన్ ఆప్షన్. విజిబిలిటీ ఎప్పుడు కూడా మనం ప్రైవేట్ లో ఉంచుకుంటాం. పబ్లిక్ లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ ఫీచర్ మనం ఇక్కడ సెట్టింగ్స్ లో పబ్లిక్ లో పెట్టేసుకున్నాం అనుకోండి, ప్రతి వీడియో మనం అప్లోడ్ చేసిన వెంటనే పబ్లిక్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుని మనం 4-5 వీడియోస్ చేసేసాము, దాన్ని అలా ఉంచేసాం అనుకోండి, 4-5 వీడియోస్ @టైం పబ్లిష్ అయిపోతాయి. సో అలా చూస్ చేసుకోకూడదు, ఎప్పుడు ప్రైవేట్ లో పెట్టుకొని ఆ ప్రైవేట్ వీడియో ఏ టైం పెట్టుకోవాలి, పబ్లిష్ చేయాలి అనేది మనం వీడియో అప్లోడ్ చేసిన ఆప్షన్ లో చూస్ చేసుకుంటాం. సో ఈ ఆప్షన్ ఎప్పుడు మనం ప్రైవేట్ లోనే పెట్టుకుంటాం. ఇక్కడ యాడ్ ట్యాగ్స్, ఈ యాడ్ ట్యాగ్స్ ఏంటంటే మీరు ప్రతి వీడియోకి కామన్ గా కొన్ని యాడ్ ట్యాగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాది వాయిస్ ఆఫ్ వనిత, నేను మెయిన్ వాయిస్ ఆఫ్ వనిత అనేది ఫస్ట్ పెట్టేస్తాను. ఇది పెట్టిన తర్వాతనే నేను ఏ #, అయినా పెడతాను. ఇప్పుడు సార్ది IMC
గ్రీష్మ ఆయుర్వేదం అని ఉంది, అది పెట్టుకుంటారు. నెక్స్ట్ శ్రీకాంత్ సార్, చాట్ విత్ శ్రీకాంత్ అని చెప్పేసి ఫస్ట్ అది పెట్టుకుంటారు. నెక్స్ట్ చిన్నారి లోకం అని మేడం ఉంది, మేడంది ఫస్ట్ పెట్టుకుంటారు. ఇప్పుడు వెంకట సూర్యపల్లి సార్ కొత్తగా క్రియేట్ చేశారు ఏంటి, పాజిటివ్ వైబ్స్ విత్ వెంకట్ అని, అది ఫస్ట్ రాసుకుంటారు. సో ఇలా మనది ఏ ఛానల్ అయితే ఉందో ఆ ఛానల్ ని ఫస్ట్ మెన్షన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మన ఛానల్ దేనికి సంబంధించింది, మోటివేషన్ అయితే మోటివేషన్ అని కామన్ గా కీవర్డ్స్ ఇచ్చుకుంటారు. లేదు వ్లాగ్స్ చేస్తున్నామంటే వ్లాగ్స్, కామన్ కీవర్డ్స్, వ్లాగ్స్ అందరూ చేస్తారనుకోండి, మీరు వ్లాగ్స్ చేసుకోవాలి. లేదు నెక్స్ట్ కుకింగ్ వీడియోస్ చేస్తున్నారు, అప్పుడు కుకింగ్ అని పెట్టుకోవాలి. అంటే నేను అన్ని రాసేస్తున్నానంటే మీరు అన్ని రాయొద్దు. మీ ఛానల్ కి రిలివెంట్ గా ఏ ట్యాగ్స్ అయితే ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. కుకింగ్ అని పెట్టి ఎంటర్ అని కొడితే మనకి ఇవన్నీ వచ్చేస్తాయి. సో ఇదంతా బేసిక్ లో ఉంటుంది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లో ఏమున్నాయి అని చూద్దాం. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లో మనం మెయిన్ గా మార్చుకోవాల్సింది ఇక్కడ కేటగిరీ. ఇది ఎప్పుడు స్టాండర్డ్ అండ్ యూట్యూబ్ లైసెన్స్ లోనే ఉంచేసుకుంటారు. కేటగిరీకి వచ్చి ఇక్కడ ఏ కేటగిరీ మీది ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్, ఇప్పుడు నేను మార్నింగ్ మోటివేషన్ అంటే ఎడ్యుకేషన్ అని పెట్టుకుంటాను, ఎందుకంటే అది ఎడ్యుకేషన్ కి సంబంధించింది. సో కామెడీ సీన్స్ ఏమైనా చేస్తున్నారు అనుకోండి, కామెడీ పెట్టుకుంటారు. కార్స్ వెహికల్స్ గురించి చెప్పారనుకోండి అది పెట్టుకుంటారు. ఎంటర్టైన్మెంట్ గురించి చెప్తున్నారు అనుకోండి మీ ఛానల్లో, అది చూస్ చేసుకుంటారు. గేమింగ్ ఛానల్ అనుకోండి ఇది, మ్యూజిక్ అయితే మ్యూజిక్, ఇవన్నీ చూసుకుంటారు. లేదు అవేం కాదు నాది జనరల్ వీడియోస్ మొత్తం ఇవన్నీ అన్నప్పుడు మీరు చూస్ చేసుకోవాల్సింది పీపుల్ అండ్ బ్లాగ్స్, ఇది ఆప్షన్ చూస్ చేసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ వీడియోస్ అన్నా, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వీడియోస్ అన్నా, ఇవి మొత్తం రిమైనింగ్ వ్లాగ్స్ ఇవి ఏమన్నా ఉన్నప్పుడు పీపుల్ అనేది, అంటే ఇది జనరల్ కేటగిరీ అన్నమాట. సో ఇప్పుడు నాదేంటి, ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ చూస్ చేసుకున్నాను. అంటే మార్నింగ్ మోటివేషన్ అంటే నేను రిలవెంట్ కోర్స్ అవి పెట్టాలనుకుంటున్నాను అనుకోండి, ఎడ్యుకేషన్. లేదా నేను ఒక టాపిక్ చూస్ చేసి దాని మీద నేను సార్ టాలీ టీచ్ చేయాలనుకుంటున్నారు, సో ఇక్కడ మనం ఎడ్యుకేషన్ అని చూస్ చేస్తాం. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ పర్మిషన్ లోకి వెళ్తాం. చూడండి ఇప్పుడు నా ఛానల్ నేమ్ వచ్చింది, ఇక్కడ నా జీమెయిల్ అకౌంట్ ఇచ్చింది. ఇక్కడ నేను ఈ ఛానల్ కి నేనే ఓనర్ని, ఎవరికి ఇవ్వలేదు. కానీ ఒక్కొక్క సందర్భంలో మనం వేరే వాళ్ళకి ఇవ్వాలి మన ఛానల్ అని అనుకున్నప్పుడు పర్మిషన్స్ ఉంటాయి. ఆ పర్మిషన్స్ ఎక్కడ ఆప్షన్ ఎనేబుల్ అవుతుందంటే ఇక్కడ ఇన్వైట్ అని వచ్చింది కదా, ఈ ఇన్వైట్ ఆప్షన్ లో మనం క్లిక్ చేయాలి. ఇన్వైట్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మనం ఎవరికైతే పర్మిషన్ ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ పర్మిషన్ మాత్రమే ఇక్కడ రాస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఎవరిదైనా ఇవ్వాలనుకుంటున్నారు, మీరు కొన్ని రోజులు వీడియోస్ చేయలేకపోతున్నారు, ఆ దాంట్లో మీరు మీ ఫ్రెండ్ కి ఇవ్వాలనుకుంటున్నారు, అప్పుడు ఆ ఫ్రెండ్ ఈమెయిల్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అప్పుడు కింద యాక్సెస్ అని చూపిస్తుంది, అక్కడ సెలెక్ట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు మీ ఫ్రెండ్ కి మేనేజర్ గా ఇవ్వాలనుకుంటున్నారా, ఎడిటర్ గా ఇవ్వాలనుకుంటున్నారా, లేదా సబ్ ఎడిటర్ గా ఇవ్వాలనుకుంటున్నారా, వ్యూవర్ గా ఇవ్వాలనుకుంటున్నారా, ఇక్కడ మీరు కింద ఆప్షన్స్ చదివితే ఏ ఆప్షన్ అయితే మీకు పర్ఫెక్ట్ గా ఓకే అనుకుంటున్నారో ఆ ఆప్షన్ ఇచ్చి మెయిల్ చేస్తారు. మెయిల్ చేసినప్పుడు వాళ్ళకి ఇన్వైట్ అని వస్తుంది, వాళ్ళు ఓకే చేసినప్పుడు మీ ఛానల్లో మీరు ఏమైతే చేస్తున్నారో అవన్నీ ఆప్షన్స్ అవి ఉంటుంది. కానీ ఛానల్ డిలీట్ చేసే ఆప్షన్ అయితే మనకి ఇన్వైట్ చేసిన పర్సన్ ఉండదు, మనకే మెయిన్ వస్తుంది. బట్ ఇక్కడ ఓన్లీ ఎడిటింగ్ చేసే వరకు ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మేనేజర్ కంటే అన్ని చూడొచ్చు కానీ ఛానల్ డిలీట్ చేయకూడదు. ఎడిటర్ అంటే ఓన్లీ వాళ్ళు కొన్ని ఆప్షన్స్ చూస్ చేసుకుంటారు. సో ఇది మెయిన్ ఆప్షన్ అన్నమాట. ఇవన్నీ ఓకే అనుకుంటే మనం సేవ్. సో ఇక్కడ వరకు ఓకేనండి, ఇవే మెయిన్ ఆప్షన్స్ అన్నమాట. సేవ్ చేసేస్తాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెట్టింగ్స్. సెట్టింగ్స్ లో ఏం లేదు, మొత్తం అన్ని మనం సెట్ చేసేసుకుంటాము. సెట్టింగ్స్ అంటే ఏం లేదు, మొత్తం వీడియోకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఆ ఆప్షన్స్ ముందు సెట్ చేసేసుకుని ఇవన్నీ క్లియర్ గా ఉన్నప్పుడు మనకి మానిటైజేషన్ ఆప్షన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ వరకు ఓకే అనుకుంటే మనం నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చు.